మీ పేరండి? నా పేరు సీతారామయ్య. ఇదే ప్రాంతం అండి? మాది వెలగపూడే. సెక్రటరీది ఇక్కడే ఉంది. ఓకే సార్. ఏంటి సార్ మరి వర్షానికి రాజధాని అంతా మునిగిపోయింది, ఒక పక్క కృష్ణా నది ఎలా ఉందో రాజధాని ప్రాంతం కూడా అట్లానే జలమయం అయిపోయిందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే వాస్తవం ఏంటి? జలమయం అయిపోతే మరి కార్యకలాపాలు ఎట జరుగుతున్నాయండి? మరి అన్ని కార్లు ఉన్నాయి, సెక్రటరీ బైకులు ఉన్నాయి, జనం ఉన్నారు, కార్యకలాపాలు అన్నీ బాగానే జరుగుతున్నాయిగా. హైకోర్టు కూడా జరుగుతూనే ఉండే, జడ్జీలు గారు ఉన్నారు. మరి ఎక్కడ మునిగిపోయింది అంటున్నారు. అసలు వాడు సాక్షి మీడియా మొత్తం ఇదే పని కట్టుకొని అమరావతి మీద దుష్ప్రచారం చేయడం తప్పితే మరి ఆ పులివెందుల్లో మరి డిపాజిట్లు కూడా రాలేదు. మరి దాని గురించి ఏందో చెప్పట్లా. మరి అతను కనీసంగా డిపాజిట్లు రాలేదు, ఏమి లేదు, దాని గురించి ఏం చెప్పుకోకుండా ఏమి లేకుండా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది, చెన్నై మునిగిపోయింది, ఢిల్లీ మునిగిపోయింది, ఇన్ని రకాలు మునిగిపోయినా కానీ ఫ్లైఓవర్ల మీద నీళ్లు పారుతున్నా కానీ ఏమీ లేకుండా అమరావతి మీద అధికారం ఉన్నప్పుడు అమరావతి మీద బురద చల్లటమే, అధికారం లేనప్పుడు బురద చల్లటమేనా? ఇది కరెక్ట్ కాదు కదా. కోర్ క్యాపిటల్ మొత్తం మునిగిపోయింది, రాకపోకలు ఎక్కడా కూడా జరగట్లేదని చెప్తున్నారు. ఇవన్నీ మార్పింగ్ వీడియోలు అండి. అవన్నీ ఎక్కడో పొలాల్లో ఉండదు, వాటర్ ఉండదంతా తీసుకొచ్చేసి అమరావతి మునిగిందని చెప్పి మార్పింగ్ వీడియో పెట్టి చేయడం తప్పితే వేరేం లేదు. కొండవీటి వాగు అనేది కొండవీటి కొండల దగ్గర నుంచి వస్తుందండి. ఆ వాటర్ మొత్తం కొండవీటి వాగు పక్కగా ఎస్ఆర్ఎం కాలేజీ మీదుగా పడి అటుకుండబడి కృష్ణాపాలెం పెనమాక మీదుగా వెళ్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, పక్కన చెరువులు ఉన్నాయి, చెరువులు అమ్మట పోతాయి, వాటిని చూపించి కూడా వాటర్ ఉంది. ఇదంతా పల్లె ప్రాంతం అంటే ఎట్ట కుదిరిద్దండి? ఇప్పుడు ఐకాన్ టవర్స్ ఉన్నాయండి, గోతులు తీశారు, గోతులు తీసినప్పుడు పక్కమ్మట వర్షం నీరు అంతా వచ్చి దాంట్లోకి వస్తాయిగా, పల్లె ప్రాంతానికి వచ్చింది కదా. ఇప్పుడు ఢిల్లీ ఉంది, మరి పల్లె ప్రాంతానికి కల్లా వాటర్ వచ్చింది. హైదరాబాద్ ఉంది, అసలు ఓవర్ బ్రిడ్జిల మీద వాటర్ వచ్చింది. ఆ వాటర్ను చూసి మొత్తం మునిగిపోయింది అంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ పోవాలిగా కాలువల్లోకి, అది పోకుండా లేకుండా ఆ వాటర్ను చూపించి ఇది మొత్తం మునిగిపోయింది, అమరావతి సురక్షితం కాదు, మొత్తం మునిగిపోయింది. ఏందండి ఇదంతా? నేను ఒకటే చెబుతున్నానండి, ఇప్పటికైనా కానీ అమరావతి మీద దుష్ప్రచారం మానుకోండి. అధికారం ఉండే 5 సంవత్సరాలు మా మీద పడ్డ బురద మొత్తం తుడుచుకోవడమే సరిపోయింది. అధికారం లేనప్పుడు కూడా ఇదే ఏడుపు. మీరు ఆ ఏడుపు ఏడ్చారు కాబట్టి 152 సీట్లలో 11 సీట్లకే పెట్టారు. ఇప్పుడు కూడా ఇంకా ఇట్టగా ఏడుతున్నారు అనుకో, ఈసారి మీకు డిపాజిట్లు కూడా రావు. ఆల్రెడీ ఇప్పుడు జడ్పీటీసీ నెంబర్లుగా డిపాజిట్లు రాకుండా పోయినాయి. ఇట్లాగే చేస్తే ఉండదు. నేను ఒకటే కోరుకుంటున్నా, అమరావతి గురించి ఎవడైనా సరే ఈ అన్ని వాటర్ కానీ ఇదంతా మునిగిపోతుంది, నీళ్ళు ఉన్నాయన్నాడంటే ఇదిగోండి నేను చెప్తున్నాను, చెప్పు తెగిద్దే. నేను చెబుతున్నా, అమరావతి రైతుగా చెబుతున్నా, అమరావతి మునిగిపోయింది, నీళ్లు ఉన్నాయని చెప్తే మట్టుకు వాడికి చెప్పు తెగిద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. అమరావతి మునిగిపోతే సెక్రటరీ కార్యకలాపాలు ఎట్లా జరుగుతున్నాయండి? అక్కడ హైకోర్టు ఎట్లా కార్యకలాపాలు జరుగుతున్నాయి? ఆగిపోయినాయి? బైకులు కానీ స్పీడ్ యాక్సెస్ రోడ్డు కానీ విజయవాడ నుంచి కానీ బ్రహ్మాండంగా వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఎక్కడో కొండవీటి వాగు అమ్మడ కాసిన ఏదో నీళ్లు ఉంటే కనుక ఆ నీళ్ళని చూసి మొత్తం మునిగిపోయిందని చెప్పి ఇది ఎక్కడండి దుష్ప్రచారం? ప్రభుత్వం కూడా, చంద్రబాబు గారు కూడా చర్య తీసుకోవాలి వాళ్ళ మీద. లేని ఉండటి చెప్పడం ఏంటంటే, ఉన్నట్టు చెప్తే కనుక కరెక్ట్గానే మునిగిందని ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే మటుకి వాళ్ళకి తగిన బుద్ధి చెబుతామని చెప్పి అమరావతి రైతులుగా మేము కోరుకుంటున్నామండి. సార్ మీ పేరండి? నా పేరు నాసరయ్య అండి. నేను అడ్వకేట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రజెంట్. సార్ నిన్న పడిన వర్షానికి రాజధాని అమరావతి మొత్తం నిండిపోయింది, జలమయం అయిపోయింది, హైకోర్టు రాకపోకలు కూడా నిలిచిపోయాయి, హైకోర్టు కూడా మునిగిపోయిందనే ప్రచారం అయితే సాక్షి ఛానల్లో కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో నడుస్తుంది. ఏంటి వాస్తవం ఏంటి అసలు? వాస్తవానికి రాష్ట్రంలో అకాల వర్షాలు పడిన మాట వాస్తవమే, దానికి ఎవరం కూడా అతిథులం కాదు. అది యాక్ట్ ఆఫ్ గాడ్ కింద మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితి అయితే మేము రోజు వస్తున్నాము, ఎటువంటి అంతరంగాల పరిస్థితులు ఏం లేవు. మేము కూడా డ్రైవింగ్ బైకులు కానీ కార్లు కానీ సఫిషియెంట్గా వస్తున్నాయి. కానీ పూర్తిగా మునిగిపోయింది, హైకోర్టు నిండా వాటర్ ఉన్నాయి అనేది మాత్రం అవాస్తవం. దీంట్లో కొట్టివేయాల్సిన వాక్య ఇది. రాజధానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి, అట్లానే హైకోర్టు కూడా నిలిచిపోయాయని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది. మాకు హైకోర్టు విషయంలో అయితే రాకపోకల్లో ఎటువంటి ఇబ్బందులు అంతరాయం లేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ రాలేదు. మిగతా రాజధాని ఏరియా ఎలా ఉంది? మీరు వచ్చేటప్పుడు చూసుంటారు, మొత్తం అంతా జలమయం అయిపోయింది, కృష్ణా నదిలా మారిపోయింది రాజధాని ప్రాంతం అంటున్నారు, వాస్తవమేనా?
అవాస్తవం. ఎందుకంటే కృష్ణానది లాగా మారిపోయిందనే మాట అవాస్తవం. ఎందుకంటే ఇక్కడ మేము రాకపోకల్లో చూస్తున్నాం, సచివాలయం నుంచి ఇటు రావటం మేము జరుగుతున్న సందర్భంగా అక్కడ ఎక్కడా కూడా వాటర్ స్టక్ అయిపోయి చాలామంది క్రౌడ్ ఉండిపోయి ఎక్కడెక్కడైతే రహదారులు నిండిపోయి అటువంటి పరిస్థితి అయితే నేను గమనించలేదు. వాస్తవానికి అయితే మేము రాకపోకలలో మాత్రం మాకు ఇక్కడ కూడా అటువంటి సందర్భం మాకు తగలలేదు. ఓవరాల్గా ఈ 14 నెలలు అవుతుంది, రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఏమైనా మెరుగైనాయా, జరుగుతున్నాయా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇంతకంటే ఇంకా మెరుగైన రాజధాని నిర్మిస్తారని మేము ఆశ వ్యక్తం చేశాం. ఇంకా మెరుగైన సిబ్బందిని ఇంకా అనేక విధాలుగా మలుచుకొని ఇంకా స్పీడప్ చేసే విధంగా చేస్తే ఇంకా ప్రజలు కూడా హర్షిస్తారు. ఒక అడ్వకేట్గా చెప్పండి, మీరు ఎప్పటి నుండో హైకోర్టుకు వస్తూ ఉంటారు కాబట్టి, అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా రాజధానిగా మొదటి నుండి పనికిరాదు, ఇది నీటి ముంపు ప్రాంతం, అసలు ఎందుకు అంటే చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది ఈ ప్రాంతం పైన. ఆ దుష్ప్రచారం కరెక్టా అంటారా? వాస్తవానికి ఇక్కడ ఎత్తు పల్లాలు అనేది మనం చూడం, ఇలాగా సదునుగా ఉంటుంది ఈ ఏరియా. ఏ వాహనం కూడా రావడానికి కానీ వెసులుబాటు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి మనం ఎటు వెళ్ళినా ఎటు పక్క చూసుకున్నా కానీ కొండలు గుట్టలు ఎక్కడ మనకి దాదాపు కనిపించవు. మీరు ఎక్కడి నుంచి వచ్చేసారు? నేను నర్సాపేట నుంచి. ఈరోజు సచివాలయం వరదలు వచ్చి మునిగిపోయిందని మంది చూపుతున్నారు. మేము చూసిపోదామని వచ్చి ఇక్కడ ఏమీ లేదు, బాగా అంతా ప్రశాంతంగా ఉంది, ఏమీ లేదు. అంటే నీళ్ళుండగా పళ్ళును పడి పోతుంటాయి, ఇక్కడేమీ లేదు. సచివాలయం మునిగిపోయింది అవన్నీ పిచ్చి మాటలండి, ఎవరో చెబుతుంటారు కానీ లేదు. ఇప్పుడు నువ్వు ఉండవుగా, నువ్వు చూస్తున్నావుగా, నీకు తగిలినాయా నీళ్లు? నీకేం తగలలేదుగా. సచివాలయం మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు అమరావతిని ఇక్కడ కట్టేసేసి మునుగు కొట్టేస్తున్నారు, అవన్నీ పిచ్చి మాటలండి. ఇదేంటంటే చంద్రబాబు ఏంటంటే అరవంగా చేయబట్టే ఇది ఏమి నీళ్ళేమి లేవు, అది బాగానే ఉంది. మేము ఇప్పుడు చూడటానికే వచ్చాం, ఎందుకంటే వర్షం బాగా పడదు కదా, ఏమన్నా మునిగినాయని చూద్దామని వచ్చాం. ఏడన్నా మామూలుగా మరకల్లో పడి వెళ్ళిపోతున్నాయి కానీ నీళ్ళు ఇక్కడే సచివాలయం కాడ మట్టుకి నీళ్ళు ఏమి లేవు. అది ఎందుకని అలా చెప్తున్నారు సార్? ఈ జనం ఏంటంటే ఈ శరణ అవటానికి ఏదో ఒకటి, ఇప్పుడు ఏదైనా కంపెనీలు వచ్చినాయి అనుకో, ఆ కంపెనీలు రాకుండా చేయడానికి కొంతమంది ఉంటారుగా. అది ఎక్కడి నుంచి వచ్చారు? తాడపత్రి నుంచి వచ్చాము. ఏది వరదలు వచ్చి సచివాలయం మునిగిపోయిందని? లేదు, మార్నింగ్ నుంచి వచ్చినాం కదా, చూసినాం కదా, నీళ్ళు అయితే ఇక్కడ ఎక్కడ లేవు, వెహికల్స్ అన్ని వచ్చిపోతున్నాయి, ఇక్కడైతే బాగుంది. కామన్ అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగా వాటర్ వచ్చేసింది సచివాలయం మునిగిపోయింది అని అంటున్నారు కదా. లేదండి, మునగలేదా. మేము పల్నాడు జిల్లా అండి, సత్తనపల్లి నియోజకవర్గం, నారాయణపాడు, ముప్పాళ్ళ మండలం. ఇక్కడ నుంచి వచ్చాము, చూడటానికి కోసమే వచ్చామండి. వాళ్ళని చూడటానికి వస్తే నీళ్ళు అయితే మటుకు రాజధాని కాడ మేము సచివాలయం ఇవన్నీ తిరిగి వచ్చామండి, ఇక్కడైతే లేవు. తాటికొండ యువతలు దాటినా కొంచెం పల్లుల కాడ రోడ్లు కోసకపోయినాయి కానీ ఎక్కడ నీళ్ళు అయితే మటుకి ఈ మధ్యలో ఎక్కడా లేవు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో వచ్చే నిధులు రానియకుండా కోసం ఏదో ఆడ నీళ్ళు ఉండవు, ఏడు నీళ్ళు ఉండవు అని ఆడ పల్లుల్లో తీసి జనానికి చేపించడం తప్పితే రెండోది ఏమి లేదు. సచివాలయం లేవు, నీళ్ళు లేవు. సచివాలయం కాడికి హైకోర్టు మొత్తం తిరిగి వచ్చామండి, ఎక్కడ నీళ్ళు అంటే ఇక్కడైతే ఏం లేవు. ఆ పళ్ళుల్లో ఏడో కొద్దిగా ఉంటుంటాయి, ఆ పళ్ళులు దిగువన, కానీ ఈ మధ్యలో మట్టుకు నీళ్ళు ఎక్కడా లేవు. మేము బైక్ మీదనే మోటార్ సైకిల్ మీద వచ్చాము, మేము చూడటానికి కోసమే వచ్చాము. వాళ్ళని నిన్న టీవీల్లో ఈజీపిచ్చి అని చెబుతుంటే దానికోసం వచ్చాము. చూస్తే ఇక్కడ ఏముంది? ఇక్కడైతే ఏం లేదండి, బ్రహ్మాండంగా మెరాపు బ్రహ్మాండంగా ఉంది. ఏ నీళ్ళు అంటూ ఏం లేవు. ఇవాళ అయితే ఇక్కడ నిన్నైనా ఇవాళైనా ఇక్కడైతే ఏం లేవు నీళ్లు. ఎందుకని ప్రచారం చేస్తున్నారు సార్? ప్రచారం చేసుకుంటేనే కదండి వాళ్ళు కూడా ఏదో ఒకటి కత్తనేమో పొందేది, వచ్చే నిధులు ఆపేయటానికి. ప్రతిపక్షం వాళ్ళు అన్నాక ఏదో ఒకటి చెప్పుకోవాలి, చేసుకోవాలా, అదండి. ఇంక వాళ్ళకి రెండో వృత్తి ఏం లేదండి, మొత్తం వాళ్ళు అదే చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడ నీళ్ళు అనేది ఎక్కడా లేవండి. మేము చెప్పులు వేసుకొని తిరిగి వచ్చాము, మరి బైకుల మీదనే వచ్చాము, మేము లుంగిల మీద కొన్ని గుడ్లంతా అడవాలా, ఎక్కడన్నా ఉండకాడ నీళ్ళు చిందన్నా అసలు ఎక్కడ నీళ్ళు అంటూ లేవు. బ్రహ్మాండ ప్రశాంతంగా ఉంది, బాగానే ఉంది. మెరగ్గా భూమి అన్నీ బ్రహ్మాండంగా ఉందండి, బాగా అభివృద్ధిని. ఇదే పోస్టుసారి రావటం కూడా బాగా చేశారు, బాగానే ఉంది. పోయిన సంవత్సరం ఎలక్షన్కి ముందు ఒకసారి వచ్చాము కానీ ఈటికాడికి రాలేదు. అప్పుడైతే ఎంతగా అడిగి తొమ్మిది చెట్లు, కరెంట్ తొమ్మలు ఎక్కడా కానీ అట్లా తొమ్మలు తప్పితే అట్లాంటిది ప్రభుత్వం మారటంతో పీకీయటం ఫస్ట్ చూడటానికి కోసం వచ్చాము, అదండి. సచివాలయం నిన్న నుంచి చూస్తున్న వర్షాన్ని మునిగిపోయిందని కొంచెం మంది అంటున్నారు, దాని మీద మీరేమంటారు? ఇక్కడే మునగలేదు, మునగలా అప్పుడు నీళ్ళు కూడా ఏం లేవు, చెప్పలేదు, చాలా నీళ్ళు కూడా బాగుంది.
నీళ్ళు అంటే ఏం లేదు కదా. ఏం మునిగిపోయిన సచివాలయం మొత్తం నీళ్ళు వచ్చేసి ఏం లేదు మునగల నీళ్ళు అంటే అసలు ఏం లేదు. వచ్చే నీళ్ళు ఉంటే ఇవాళ మేము నెల నుంచి పని చేస్తున్నాము, వేరే ఊరు మాది వచ్చి పని చేసుకుంటున్నాం మామూలుగా వచ్చి. అయితే మునగటం అంటే ఏమి లేదు, నీళ్ళు అంటే ఏమి లేవు. నాకు తెలిసి ఏటికాడికి సెట్ చేసే ఉంటారు, అవి ఏ వాగులోకి ఎటు పోవాల్సిన అటే పోయి ఉంటాయి. మునిగిపోయింది అది ఇదని కొంచెం మంది మాట్లాడుతున్నారు. ఏం లేదు ఇక్కడైతే ఏం లేదు. మరి ఎందుకని అలా మాట్లాడి చెప్తున్నారు అంటున్నారు? మరి మనకైతే తెలియదు, మేమేదో పని చేసుకునేవాళ్ళం. అయితే ఇక్కడ మునగటం అంటే ఏం లేదు, నీళ్ళు అంటే ఏం లేవు. చూసుకోండి మీరు పొలాలని మీకు అర్థమవుతాయి. అంటే సచివాలయం మునిగిపోయింది, చుట్టుపక్కల అంతా మునిగిపోయింది అది ఇదని అంటారు. అదేం లేదు, అదేం లేదు. సచివాలయం మునగటం అంటే ఏం లేదు. చుట్టుపక్కల పొలాలు అంటే సచివాలయం పక్కన ఉన్నాయి మీ అవి కూడా ఏం లేవు. అసలు అంతా బాగానే ఉందన్న, అర్థమైద్దిగా మీకైనా పొలాలు కానీ చుట్టుపక్కల. ఇక్కడైతే ఏమి లేవు, మునిగింది ఏం లేదు. మేము వర్షంలో మొన్న వర్షం పడుతున్నా కానీ పని చేసుకున్నాం, పని చేసాం. మునిగిందంటే ఏమీ లేదు, నిన్న కూడా పని చేసాం. నీళ్ళు అంటే అసలు నీళ్ళు అంటే ఏమి లేవు అన్న. నాకు తెలిసి ఎటుకాటికి వాగులు అటుకి సెట్ చేసే ఉంటారు, ఆ నీళ్ళు అటే పోయి ఉంటాయి. కానీ మొనటం అంటే ఏం లేదు.